రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే కర్ణాటక నుంచి తమిళనాడు వరకు మరో ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుండి అందిస్తారు. నాయుడు, రాష్ట్ర వ్యాప్తంగా క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కూడా రానున్న 2-3 రోజుల్లో వర్షాలు పడడానికి అవకాశం ఉంది. ఇది ప్రజలకు ఉపశమనంతో పాటుగా కొద్దిగా హెవీ రెయిన్స్ కూడా పడడానికి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద్ గారు ఉన్నారు. చెప్పండి, అంటే ఇప్పుడు టెంపరేచర్స్ క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఈ టెంపరేచర్స్ ఏ మేర పెరిగేటువంటి అవకాశం ఉంటుంది? రెయిన్స్ కూడా పడడానికి అవకాశం ఉంది. కారణం ఏంటి? ప్రస్తుతం ఈ రోజు అయితే చూసుకున్నట్లయితే మనకి జార్ఖండ్ నుంచి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కూడాను ఒక ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో మనకి కోస్తా ఆంధ్రాలో ఈవెన్ శ్రీకాకుళం ఈ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షము ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఉండడానికి అవకాశం ఉంది. రానున్న 2 రోజులు కూడాను ఏదైతే అత్యధిక టెంపరేచర్స్ ఇప్పటి వరకు నమోదవుతూ వచ్చినాయి అవన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఈ యొక్క ట్రఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి తర్వాత డిస్కంటిన్యూటీ వీటి వలన కూడా మనకి గ్రాడ్యువల్గా రెయిన్ పెరిగి 2 రోజుల తర్వాత మనకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదవడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే వర్షం నమోదవుతూ ఉందో డెఫినెట్గా మనకి అధిక ఉష్ణోగ్రతలు అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 20 తర్వాత ఐఎండి కొంత అంటే దాదాపు 6 నుంచి 11 సెంటీమీటర్స్ మేర ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ దక్షిణ కోస్తా రాయలసీమ కొంత పాండిచ్చేరి ఏరియాస్లో ఎక్కడో దగ్గర పడడానికి అవకాశం ఉంది. సో ఈ మోస్ట్లీ సిబి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది, లేకపోతే ట్రఫ్స్ కానీ లేకపోతే లోస్ అలాంటివి ఫామ్ అవడానికి ఆస్కారం ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే ఈవెన్ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉంది. ఇది ఏంటి అంటే ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతుంది. చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఈవెన్ తమిళనాడు ఇంటీరియర్ కర్ణాటక నుంచి కేరళ వరకు కూడా ట్రఫ్ అనేది అంటే ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతున్నాయి. అంటే ఈ యొక్క టెంపరేచర్స్ అలాగే ఈ యొక్క ద్రోణుల యొక్క సమన్వయంలో మనకి ఎక్కువ వర్షపాతం ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వర్షపాతం ఉంటుందో టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి. మార్చ్ ఎండ్ వరకు కూడాను నార్మల్ టెంపరేచర్స్ అయితే ప్రివైల్ అవడానికి అవకాశం ఉంది. కమింగ్ 2 డేస్లో విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా తేలికపాటి వర్షాలు ఉండి 1 లేదా 2 చోట్ల ఈవెన్ భారీ వర్షం కూడా ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఓవరాల్ క్లైమేట్ దీంట్లో ఎలినో ఎఫెక్ట్ కూడా ఈసారి కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది క్రమంగా. సో దానివల్ల కొంత రెయిన్స్ పెరగడానికి స్కోప్ ఉందండి. సో ఆ ఎఫెక్ట్ అనేది కొంత క్రమంగా తగ్గుతుందని భావించవచ్చు. కొద్ది పీక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి లోకలైజ్డ్ ఫినామినా వీటి వల్లనే మనకి అంటే థండర్ స్టార్మ్స్ ఈ వర్షము అనేది ఏర్పడుతుంది. బట్ ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఇంకా ఏప్రిల్ మే వరకు కూడా కొనసాగుతుంది. సో అందువల్ల ఏప్రిల్ మేలో కూడాను మనకి అత్యధిక టెంపరేచర్స్ రికార్డ్ అవడానికి అవకాశం ఉంది. అలాగే రేపు ఎల్లుండి కూడాను ఈ యొక్క థండర్ స్టార్మ్ యాక్టివిటీ పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను సెకండ్ డేకి వర్షం నమోదవుతూ ఈవెన్ 1-2 చోట భారీ వర్షం కూడా ఉంటుంది. సో ఇది వాతావరణ శాఖ అధికారులు చెప్తుంది. ప్రస్తుతం అయితే మనం చూస్తే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల నుంచి ఒక ఉపరితల ఆవర్తనం ఒకటి కొనసాగుతుంది. అలాగే అటు మన కర్ణాటక నుంచి తమిళనాడు ప్రాంతం వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ఇంపాక్ట్ తోడుగా ఒకసారి పెరిగినటువంటి టెంపరేచర్స్ వీటి ప్రభావంతో సిబి క్లౌడ్స్ ఫామ్ అయ్యి రెయిన్స్ అనేవి పడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ శ్రీకాకుళం ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని రెయిన్స్ పడుతున్నాయి. సో వాతావరణ శాఖ కూడా దాదాపుగా ఇప్పుడు రాయలసీమ అటు పాండిచ్చేరి మిగతా ప్రాంతాల్లో కూడా రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. సో ఎప్పుడైతే సిబి క్లౌడ్స్ ఫామ్ అయితే ఉరుములు మెరుపులు ఎదురుగాలతో పాటుగా సో రెయిన్స్ కూడా కొద్దిగా ఎక్కువగా పడడానికి 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్లు పడడానికి. అయితే ఇది కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఉండదు, బట్ కొన్ని అవర్స్ మాత్రమే పడేటువంటి అవకాశం ఉంది. కాకపోతే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అయితే పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్ నాయుడు.